గెలిపించిన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ శాంతియుత సందేశాన్ని అందించారు. విధ్వంసం తమ విధానం కాదని స్పష్టం చేశారు. ఇక వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశామని, ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఆయన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి: విధ్వంసం మన విధానం కాదు. వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం. సత్తెనపల్లి ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి: ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు కలిగినటువంటి పార్టీ అని, సత్తెనపల్లి అభివృద్ధి మీద, రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. For more videos like this, subscribe Big TV channel.